హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, అసలు డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఉందా, ఉంటే ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎవరిని చేస్తారు, ఎలాంటి సందర్భాల్లో ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ అనేది చేస్తారు అనే విషయం గురించి కంప్లీట్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకైతే మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు అయితే చూడండి. చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు రావడం జరుగుతుంది. స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు రావడం జరగదు. సో వీడియో చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. డిజిటల్ అరెస్ట్ ఫ్రెండ్స్, ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ అనేది అధునాతనమైన టెక్నాలజీ వాడి సైబర్ నేరాలను మరియు ఆర్థికపరమైన నేరాలను నియంత్రించుటకు వాడే విధానమే డిజిటల్ అరెస్ట్. అంటే ఫ్రెండ్స్, ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎందుకు ఎక్కువగా వాడతారంటే సైబర్ నేరాలను క్రమబద్ధీకరించడానికి మరియు సైబర్ యొక్క ఈ నిందితులను పట్టుకోవడానికైతే ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఆ నేరాలను అయితే జరగకుండా చూడడానికి కూడా ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఎలా చేస్తారు ఫ్రెండ్స్ అంటే, ఫ్రెండ్స్, డిజిటల్ అరెస్ట్ అనేది ఒక ఆన్లైన్ అకౌంట్ అనేది తాత్కాలికంగా లేదా పర్మనెంట్గా బ్లాక్ చేయడం ద్వారా, లేకపోతే సోషల్ మీడియా వంటి అకౌంట్స్ ఏవైనా తాత్కాలికంగా లేదా మొత్తానికి బంద్ చేయడం కానీ, ఈ విధంగా ఆ యొక్క వ్యక్తిని జియో లొకేషన్ ద్వారా ట్రేస్ చేయడం మొదలైన పద్ధతుల ద్వారా ఇక డిజిటల్ అరెస్ట్ అనేది చేస్తారు. ఇక డిజిటల్ అరెస్ట్ వల్ల యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్ చాలా త్వరగా ఇక నిందితులను అయితే పట్టుకోవడానికైతే అవకాశం ఉంటుంది. డిజిటల్ అరెస్ట్ ద్వారా అతని యొక్క రెసిడెన్షియల్ అంటే నిందితుడి యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ మనకు పూర్తిగా తెలియనప్పుడు ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ ద్వారా అయితే అతన్ని పట్టుకోవడానికి చాలా సులువు అవుతుంది. అంతేకాకుండా మన పోలీసులకి ఈ డిజిటల్ అరెస్ట్ ద్వారా అయితే సులభంగా వాళ్ళని ట్రేస్ చేయొచ్చు. అంతేకాకుండా చాలా త్వరితగతిన ఈ యొక్క క్రైమ్స్ని అయితే ఏమైనా ఆపడానికైతే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. దీనివల్ల చాలా వరకు అయితే ఎక్కువ పర్సన్స్ అంటే ఎడ్యుకేషన్ ఉండి కూడా కొన్ని సందర్భాల్లో డబ్బులను అయితే లాస్ కావడం జరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో ఇక డిజిటల్ అరెస్ట్ అనే ద్వారా ఎవరి డబ్బులైనా వేరే అకౌంట్కి అంటే సైబర్ నేరగాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యే సమయంలో ఈ డిజిటల్ అరెస్ట్ ద్వారా అయితే ఆ యొక్క ట్రాన్సాక్షన్ని ఆపేసి ఆ నిందితుడిని అయితే పట్టుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఇప్పుడు మనకి వినబడే ఒక వర్డ్. సాధారణంగా సైబర్ నేరగాళ్లను ఆర్థికపరమైన నేరాలు చేసే ఈ నిందితులను మాత్రమే పట్టుకోవడానికి అయితే ఇక డిజిటల్ అరెస్ట్ అనేది విధానం వాడతారు. సో కానీ ఇప్పుడు ఇదే విధానాన్ని ఈ సైబర్ క్రైమ్ చేసే నేరస్తులు సాధారణంగా కాల్ చేసి మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, సో ఒక కేసు మీద మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ మరియు మీ యొక్క డేటా, మీ ఆధార్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంది, సో మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని చెప్పేసి కాల్స్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, చాలా వరకు కూడా వాళ్ళు సైబర్ నేరాలు చేసే ఈ యొక్క సైబర్ నేరస్తులు దాదాపుగా పోలీస్ సెటప్ కంప్లీట్గా నమ్మించడానికైతే సెర్చ్ చేసేసి చాలామందిని భయపెట్టి ఇట్లా డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి ఈ యొక్క విధానాన్ని వాడుకొని అయితే క్రైమ్ అయితే చేయడం జరుగుతుంది. అటువంటి కాల్స్ ఏవైనా వచ్చినప్పుడు మనము దానికి స్పందించకూడదు. ఫ్రెండ్స్, అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ డిజిటల్ అరెస్ట్ అనేది చేయాలి అంటే కోర్టు అనుమతి లేనిదే, లేకపోతే సమన్స్ ఏవైనా అతనికి
పంపించిన తర్వాతనే రిటర్న్గా తర్వాత అరెస్ట్ అనేది చేయాలి. సడన్గా మీకు కాల్ చేసి ఇట్లాంటి ఈ క్రైమ్స్లో మీకు ఇన్వాల్వ్ అయినారు, మీరు తప్పించుకోవాలి అంటే మాకు అమౌంట్ పే చేస్తే ఈ క్రైమ్లోంచి మిమ్మల్ని విడిపిస్తాము అని అదేవిధంగా భయపెట్టి ఎవరైనా డబ్బులు లాగడానికి ప్రయత్నిస్తే ఎవరు కూడా అలాంటి ప్రలోభాలకి లొంగకూడదు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ వీడియో కాల్ చేసి ఎవరు కూడా మనకి పోలీసుల్లాగా మనకి కేసు అయితే నమోదు చేయడం జరగదు. సో ఫ్రెండ్స్, దీని గురించి కంప్లీట్ అవగాహన పెంచుకోండి. ఇలాంటి ఫేక్ కాల్స్ అయితే అసలు నమ్మకూడదు. కానీ ఫ్రెండ్స్, ఇంకా చాలా వరకు ఫ్రెండ్స్ స్టూడెంట్స్ సంబంధించిన డేటా కావచ్చు, ఇంకా గర్ల్స్ సంబంధించి ఏదైనా డేటా సంబంధించి బేస్ చేసుకొని అయితే ఇక డిజిటల్ అరెస్ట్ అనే యొక్క ఫేక్ కాల్స్తో భయపెట్టి మనీ గుంజడానికి అయితే ఈ సైబర్ నేరస్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఎటువంటి కాల్స్ మీకు వచ్చినప్పటికీ మీరు స్పందించకూడదు, రిప్లై ఇవ్వకూడదు ఫ్రెండ్స్. ఇన్ కేసు అనుమానాస్పదంగా ఏమైనా కాల్స్ అలా వస్తే 1930 సైబర్ క్రైమ్ యొక్క డిపార్ట్మెంట్కి అయితే కంప్లైంట్ చేయొచ్చు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎటువంటి కాల్స్కి అయితే మీరు రెస్పాండ్ కావద్దు. ఈ యొక్క డిజిటల్ అరెస్ట్ అనే ఒక ఫేక్ కాల్స్ అయితే క్రియేట్ చేసి సైబర్ నేరస్తులు డబ్బులు గుంజడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి అయితే కంప్లీట్గా అయితే అవగాహన పెంచుకోండి ఫ్రెండ్స్. ఎటువంటి సంబంధించి ఫేక్ కాల్స్ కానీ ఫేక్ మెసేజెస్ ఏవైనా వచ్చినట్లయితే 1930 సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి అయితే ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. అవగాహన పెంచుకోండి ఫ్రెండ్స్. ఎవరో కూడా మనీ అనేది ఇలా మోసపోయి లాస్ అయితే కావద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి మీకు మంచి యూజ్ఫుల్ కంటెంట్ అయితే మీకు షేర్ చేస్తూ ఉంటాను. వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఎక్కువ మందికి అయితే ఇక విషయం రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.